ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బాగుపడాలి అనుకునేటువంటి వ్యక్తుల్ని నేను మీ ద్వారా ఈ వీడియో ద్వారా ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నా. ప్రశ్న అంటే ఇదేదో మిమ్మల్ని నిందిస్తూ అడిగేటువంటి ప్రశ్న కాదు. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ మూడు పార్టీలే పరిపాలించింది, ఇంకొక పార్టీలు పరిపాలించలా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ యాజ్ వెల్ కాంగ్రెస్ పార్టీ. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 1956 తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక బ్లూ జెండా నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి ఏర్పడినటువంటి ఒక్క పార్టీ కూడా, ఒక్క నాయకుడు కూడా స్వతంత్రంగా ఎదిగి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ఇదిగో మేము ఇంతమంది ఎమ్మెల్యేలని లేకపోతే ఒక ఎమ్మెల్యేని సాధించగలము అని చెప్పటానికి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు ఈ రోజు వరకు 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేకపోయినారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయినారు, లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ దళిత్ లీడరు ఎస్సీ ఎస్టీల తరపు నుంచి, మైనార్టీల తరపు నుంచి, ముస్లిమ్స్ మైనార్టీల తరపు నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీ తరపు నుంచి ప్రజాస్వామ్యాన్ని నిజంగా పరిరక్షించే భావజాలంలో నుంచి కనీసం ఒక్క వ్యక్తిని కూడా ప్రొజెక్ట్ కాకపోవటానికి కారణం ఏంటో విశ్లేషించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదా లేదా?